హైదరాబాద్ ను దారుణంగా పగబట్టాడు వరుణుడు. నిన్నటి నుంచి నగరం మీద మేఘాల గర్జన కొనసాగుతోంది. నిన్న నగరం నిద్రపోతున్న వేళ తుడిచిపెట్టేసింది జడివాన. గగనంలోని జలాశయం గేట్లన్నీ ఎత్తినట్టుగా వానపోటు వేటు వేసింది. టీఎంసీల లెక్కన పోటెత్తి గుమ్మరిస్తున్నట్లుగా వాన నగరం మీదకి దాడి చేస్తోంది. నిన్న రాత్రంతా సిటీని విడవకుండా వర్షం దంచి దంచి కొట్టింది. రాత్రి కురిసిన వాన దెబ్బకు ఇప్పటికీ రోడ్లను వరద వీడలేదు. సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదకు మునిగిన ఇళ్లలో ఎత్తిపోతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందులో ఏదైతే తెలంగాణ రాష్ట్రము మరి ఈశాన్య రాష్ట్రాలు మరి తెలంగాణ పైన ఇప్పటికే భారీ వర్షం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికే అల్పపీడనం ఏర్పడేది కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పైన భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గానీ హైడ్రా గానీ అటు జిహెచ్ఎంసీ గానీ ఇప్పటికే ఎంత నిర్లక్ష్యం చేస్తుందంటే నాలాల దగ్గర నీరు చేరడం గానీ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం గానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గానీ తూతు మంత్రంగానే నామమాత్రంగానే సహాయక చర్యలు చేపట్టడం గానీ ఇది తీవ్రంగా అందరినీ అగ్రానికి గురి చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇప్పటికే అక్కడ వాహనాలు పోలేని పరిస్థితి ఉంటుంది. ఏదైతే నిన్న కొట్టిన భారీ వర్షానికి ఇప్పటికే వరద నీరు పోలేదు, కానీ మళ్ళీసారి కూడా భారీ వర్షం కొట్టడంతో ఇంకా వరద నీరు కానీ మరి వరద కానీ సెల్లర్లకు నీరు రావడం కానీ ఇప్పటికే భారీగా వరద నీరు చేరినట్టు కూడా తెలుస్తుంది. కొన్ని కూడల్లో మాత్రం అంటే గచ్చిపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట్, ఉప్పల్ ఈ ఏరియాలో మాత్రం విపరీతమైన ట్రాఫిక్ ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. మరి ఇంకోవైపు చూసుకుంటే అటు మెహదీపట్నం గానీ ఇటు నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, కోటి, అబిల్స్, నాంపల్లిలో ఇక్కడ కూడా వరద నీరు ఎక్కువగా ఉండడంతో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవడం కూడా జరిగింది. మరి ఒక వైపేమో భారీ వర్షం కొనసాగుతుంది, ఇంకో వైపేమో భారీగా వాహనాలు ఎక్కడికక్కడ జామ్ కావడం కూడా అధికారుల నిర్లక్ష్యమే అంటూ ఇప్పటికే అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వారి వాహనాలు పక్కన పెట్టి మరి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు అని కూడా ఇప్పటికే వారు మండిపడుతున్నారు. ఇట్లాంటి భారీ వర్షం ఉన్నందు కారణంగా ముందస్తే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం దగ్గర నుండి ఎలాంటి సహాయక చర్యలు కూడా కనిపిస్తలేవు. అంటే ఒక దిక్కు హైడ్రా గానీ ఒక దిక్కు జిహెచ్ఎంసీ గానీ ఎక్కడైతే నాలాలు ఉన్నాయో అక్కడ ముందస్తుగానే నాలాలు ఓపెన్ చేసి చుట్టూ వార్నింగ్ బోర్డు కూడా పెట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎలాంటి సహాయక చర్యలు ఒక ఉదయం సమయంలో ఎండా వాతావరణం ఉన్నాయి. అది ఎండా వాతావరణం ఉండడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడంతో దాని వల్ల ఉదయం సమయంలో ఉక్కపోత వాతావరణం ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం సమయంలో చల్లటి వాతావరణం ఉంటుంది. సాయంత్రం వర్షం కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ అధికారి హెచ్చరికలు ఈ ఒక విధంగా చెప్పారు. కానీ ప్రభుత్వం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా హైదరాబాద్ లో మాత్రం ట్రాఫిక్ వ్యవస్థ లేదు. వరద నీరు వస్తే ముంపు ప్రాంతాల్లో నీరు చేరి ఇబ్బంది పడుతుంది. ఒక నాలాలు చక్కగా ఉండేయని కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఏమో ట్రాఫిక్, ఒకవైపు ఏమో వర్షం, మరోవైపు ఏమో వరదలై తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూడా ఇప్పటికే చెప్పొచ్చు. ఏదైతే రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో మరి హైదరాబాద్ లో కూడా భారీ వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే అకాలంగా నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి కురిసిన వర్షానికి మాత్రం ఇప్పటికే 2 గల్లంతయ్యారు. వారి ఆచూకు కూడా లేదు. మొన్న ఆదివారం కురిసిన వర్షం మాత్రం ముషీరాబాద్ లో దినేష్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇప్పటికి కూడా అతను ఆచూకు దొరకబట్టడం కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వీడింది. ఇటు ఆఫీస్ టైం కావడంతో ఏదైతే సాయంత్రం అందరూ భారీగా ఆఫీస్ టైం ఒక్కటేసారి అయిపోవడంతో అందరూ భారీగా వాహనాలతో రోడ్ టైంకి వచ్చేసరికి విపరీతమైన ట్రాఫిక్ అయింది. ఒక దిక్కు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరితే వాళ్ళు పోకుండా రూట్ డైవర్షన్ లేదు, ఏం లేదు. ప్రజలందరూ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క వెహికల్ కూడా మినిమం ట్రాఫిక్ లో అర్ధ గంట నుండి గంట వేచే సమయం కూడా ఇప్పటికే అది కనిపిస్తుంది. ఒక్కొక్కరి బైకులు వాహనాలు చెడిపోవడం కానీ కార్లు చెడిపోవడం కానీ బ్యాటరీలోకి వాన నీరు చేరిపోయి ఇప్పటికే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కంటిన్యూ అవుతుంది. ప్రజలు కానీ అధికారులు కానీ అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు
లేకుండా చూసుకోవాలని కూడా వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు సింధూర. అరవింద్, వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేసినప్పుడు కానీ లేదంటే వర్షాకాలానికి ముందుగానే నాలాలు కానీ డ్రైనేజీలు కానీ మరమ్మత్తు పనులు జీహెచ్ఎంసీ హైడ్రా చేపట్టినట్లయితే ఇవాళ భాగ్యనగరంలో ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు ఇది మా పని కాదు, జీహెచ్ఎంసీ అధికారులేమో ఇది మా పని కాదు హైడ్రా అని అంటున్నారు, హైడ్రా అధికారులేమో ఇది మా పని కాదు మరమ్మతులు చేపట్టేది ఇది జీహెచ్ఎంసీదని, అంటే ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నారు తప్ప ఎవరు కూడా పనులు చేపట్టిన దాఖలాలు కనిపించట్లేదు. అందుకే ఇవాళ భాగ్యనగర పరిస్థితి ఈ విధంగా ఉంది అనుకోవచ్చా? ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో భారీ వర్ష సూచన ఉన్నాయని చెప్పంగానే వాతావరణ అధికారులు అలర్ట్ చేయగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లను ఇన్ఛార్జీలు పెట్టి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ వాళ్ళకి ముందస్తుగానే ఆదేశాలు ఇవ్వడం కానీ అక్కడ నుండి ఖాళీ చేపియడం కానీ లోతట్టు ప్రాంతాల్లో రూట్ డైవర్షన్ పెట్టడం కానీ వార్నింగ్ బోర్డ్స్ పెట్టడం కానీ ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఈసారి అలాంటి సూచనలు కూడా ఒక్క దగ్గర కూడా కనిపిస్తారు. జస్ట్ ఒకవేళ ఎక్కడైనా ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారంటే కేవలం నామమాత్రంగా అక్కడ 4 కానిస్టేబుల్ కానీ ఒక 2 ట్రాఫిక్ సిబ్బంది కానీ మరియు 2 హైడ్రా కానీ 2 జిహెచ్ఎంసీ పోయి అంతవరకే ఉంటున్నారు కానీ అక్కడ సహాయక చర్యలు అసలు ఏం చేపడతలేరు. ప్రజలు కూడా తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నారు. ఒక దిక్కు వాళ్ళ వాహనాలు ఖరాబ్ అవ్వడం మరియు అటు వర్షం కొట్టడం ఇటు వరద రావడం ఇదేం సమస్య అని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి దగ్గర కూడా వర్షం వస్తుందని హెచ్చరికలు ఉన్నప్పుడు ఒకటే రోడ్ల 2 డివైడర్లు అట్లా మధ్యలో తాడు పెట్టి 2 దారులు చేసేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అలాంటి ఏమి లేవు. ఎక్కడ వెహికల్స్ ఎక్కడనే ఉంటాయి. అధికారులు ఎందుకు పట్టించుకుంటారు, ట్రాఫిక్ కమిషనర్ ఎందుకు పట్టించుకుంటారు? జస్ట్ కేవలం సీఎం వెహికల్లకు మంత్రుల వెహికల్లకు ప్రోటోకాల్ ఇవ్వడమే కానీ ఒక పేదోడు ఒక సామాన్యుడు ఒక ప్రజలు వాహనం తీసుకొని రోడ్డు పైన పోతుంటే వాళ్ళకి ఎందుకు వరద నీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటున్నాయి. దారెందుకు క్లియర్ గా ఉంటలేదు అని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకవేళ వరద నీరులకు వెళ్ళిపోయినా కూడా కింద ఏం మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉంటుందని కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు వార్నింగ్ బోర్డు పెట్టాలి కానీ అది పెట్టకపోవడంతో ఇప్పటికే తీవ్రంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు 3 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతంలో భారీ వర్షం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.